వీవర్స్ నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను అడై దోశ చేస్తున్నానమ్మా. ఇదిగో ఈ కప్పులో 1 కప్పు బియ్యము, 1 కప్పు మినపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు. ఇదిగో 3 పప్పులు 1 బియ్యం తీసుకొని నానబెట్టాను. 3 గంటలు నానబెట్టినా కూడా చాలు. లేకపోతే మీకు టైం లేదంటే రాత్రి కూడా నానబెట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అడే చేసుకోవచ్చు. సరేనా? చూడమ్మా, పిండి రుబ్బుకున్నాను. ఇదిగో ఇలా థిక్గా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం బరకనే ఉండాలమ్మా ఇది. ఇప్పుడు నేను 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోమ్మా. ఓకే. పసుపు 1 స్పూన్, కారం పొడి, స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్, తగినంత ఉప్పు అమ్మ చూసి వేసుకోండి. ఇదిగమ్మా రుబ్బు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఉప్పు అంతా సరిగా ఉందో చూసుకోండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. చూడమ్మా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు తిప్పానమ్మా. నేను పుదీనా చట్నీ చేసుకున్నానమ్మా. మీరు ఏ చట్నీలోనూ తినవచ్చు, సూపర్గా ఉంటుంది ఇందులో. ఇదిగోమ్మా, ఇది మీ అందరి కోసమమ్మా. ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.